హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇగో ఇప్పుడు మా కోసము చికెన్ పచ్చడి చేస్తుంది. మా కోసం అంటే నేను తినను, కానీ మా ఆయన కోసం అయితే చేస్తుంది. చెయ్యి మమ్మీ చికెన్ పచ్చడి అని అంటే ఇప్పుడైతే ఇగో చికెన్ తెచ్చిర్రు, చేస్తున్నారు. ఇక ఊకే మమ్మీని చేయమనడం ఎందుకు, చేసిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు అని ఇక నెక్స్ట్ టైం నేనే వేసుకుందామని ఎట్లా చేద్దామో చూద్దామని అయితే ఇప్పుడు చూస్తున్నా. చికెన్ పచ్చడి ప్రాసెస్ ఈజీ అని అనుకున్నా, కానీ చూస్తుంటే తెలుస్తుంది నాకైతే నేను చేయగలనా అని అనిపించింది నాకు. ఈ చికెన్ అయితే ఒకసారి నీళ్ళల్లో ఉడకబెడుతుంది, ఒకసారి నూనె గోలిస్తుంది, ఏమేమో వేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే నాకు అసలు ఏం అర్థమే అవుతలేదు. ఇదంతా చూసిన తర్వాత ఇక నేను చేసుకుంటా అని ఏదో అనుకున్నా, కానీ నేను చేసుకున్న దానికంటే మమ్మీని చేయమని ఇక్కడ నుంచే తీసుకుపోయింది బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ చికెన్ పచ్చడికి అయితే నార్మల్గా మనం వంటలకి వాడుకునే నూనె కంటే ఇగో పల్లి నూనె వాడితే అయితే టేస్ట్ మంచిగా అవుతుందంట. అందుకే ఓన్లీ దీనికోసం అయితే మా మమ్మీ నూనె కొనుకొచ్చి మరీ వేస్తుంది. మొత్తం చికెన్ పచ్చడి అయ్యే వరకు అయితే అందులో నూనె అయితే మస్తు కనిపించింది. ఇంతగానం నూనెనా మమ్మీ అని అడిగిన, నూనె ఏం ఎక్కువ కాదు చూడు నువ్వు అని అన్నది. కానీ మొత్తం చట్నీ అయ్యి లాస్ట్ చూసే వరకు అయితే అసలు అందులో నూనెనే కనిపిస్తలేదు. ఇంకింత ఉంటే బాగుండు అని నేనే అనుకున్నా నూనె. లాస్ట్కి అయితే ఇగో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది, ఇట్లా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.